జిల్లాలో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులను బుజ్జగించే ప్రయత్నం జోరందుకుంది. ప్రధాన పార్టీలన్నింటిలో అన్ని సీట్లకు ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా విశాఖ సిటీలోని నియోజకవర్గాలకైతే ఆశావాహుల సంఖ్య మరీ ఎక్కువ. సెటిలర్ల ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ గెలుపు ఈజీ అవుతుందని భావిస్తున్న నేతలు పోటీకి దిగేందుకు రెడీ అవుతున్నారు. జిల్లాలోని మొత్తం 6 సీట్లకు గాను ఒక్కొక్క సీటుకి 6గురికి పైగా టికెట్లు ఆశిస్తున్నారు. దీంతో ఆశావాహులను బుజ్జగించడం పార్టీ నేతలకు పెద్ద సమస్యగా మారింది. ఆశావాహులందరికీ టికెట్లు ఇవ్వడం కుదరకపోవడంతో వారు రెబల్స్ గా మారుతారనే భయం పట్టుకుంది. అయితే వారిని తమదైన స్టైల్లో బుజ్జగించడం మొదలుపెట్టారు నేతలు. రానున్న గ్రేటర్ విశాఖ ఎన్నికల తర్వాత నీదే మేయర్ పదవంటూ ఆశావాహులకు భరోసా ఇస్తున్నారు. అయితే ఒక్క పార్టీలోనే ఆశావాహులందరికీ ఇలాంటి హామీలు ఇవ్వడంతో ఆందోళనకు దారితీస్తోంది. ఇలా రేసు నుంచి తప్పుకున్న వారిలో వైకాపా నుంచి రవిరాజు, మళ్ల విజయ్ ప్రసాద్ ఉన్నారు. అలాగే టీడీపీ నుంచి వాసుపల్లి, రెహమాన్, కాంగ్రెస్ నుంచి వెంగళరావు ఉన్నారు. అయితే పార్టీలు ఇలా కుదరని హామీలు ఇవ్వడం సరైంది కాదంటున్నారు విశాఖ వాసులు. రెబల్స్ బెడదను తప్పించుకునేందుకు ఇలా తప్పుడు హామీలు ఇవ్వడం గ్రేటర్ ఎన్నికల సమయంలో గందరగోళం సృష్టించడమేనంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. క్యాండిడేట్స్ ఎక్కువైపోవడం వల్ల ప్రతి ఒక్కరికి సీట్ ఇవ్వడం కుదరకపోవడం వల్ల వాళ్ళ పార్టీ అధినేతలు వాళ్ళకి వేరే పదవి ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి వాళ్ళని రెబల్స్గా దిగనవ్వకుండా చేసి వాళ్ళ సర్వీస్ని ఎలాగ ఉపయోగించుకోవాలని స్వార్థంతోనే ఆలోచిస్తుందండి. అంటే ఇవాళ రాజకీయం వ్యాపారం అయిపోయిందండి. వ్యాపారంలోకి వచ్చి నేను డబ్బులు సంపాదించాలి, అది మేయర్ పోస్టా, ఎమ్మెల్యే పోస్టా, ఎంపీ పోస్టా అనే పద్ధతిలోకి వెళ్ళిపోయిందండి. అంతేగాని నా కాన్స్టిట్యూషన్లో లేదు నేను ఇండిపెండెంట్గానన్నా గెలిచి నా కాన్స్టిట్యూషన్కి ఏదో చేద్దామా అనే సేవాభావం ఎవరికి నాయకుల్లో లేదు. మేయర్ మంత్రంతో ప్రస్తుతానికి సైలెంట్ గానే ఉన్న రెబల్స్ గ్రేటర్ ఎన్నికల వరకు ఆగుతారా లేదా అసలు విషయం తెలుసుకుని రెబల్స్ గా నామినేషన్లు వేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.